దేవునికి వచ్చి మీ ప్రశ్నలు, మీ సందేహాలు ఉంటాయి, లేవని కాదు. ఆ సందేహాలతో ఆయన దగ్గరకు వచ్చి, కానీ దావీదు ఎప్పుడు ప్రశ్నతో ఆరంభించిన స్తుతితోటి ముగించేవాడు. నమ్ముతున్నారా అండి? ప్రశ్నతో ఆరంభిస్తాడు కీర్తన, ముగించేటప్పుడు నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సమర్థుడు అయ్యా, నువ్వు చేయగలవయ్యా, నువ్వు జయమివ్వగలిగిన దేవుడు అయ్యా, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదని ఎప్పుడు స్తుతితో ముగించేవాడు. ఈరోజు ప్రశ్నలతో రావడము, ప్రశ్నలతోటి వెళ్ళటము కాదు, కానీ ఎన్ని ప్రశ్నలతోటి వచ్చినా నా దేవుడు చేయగలడు అని నమ్మాలి, నా దేవుడు సమర్థుడు అని నమ్మగలగాలండి. ఈరోజు దేవుని సన్నిధిలో మీకు మొరలున్నాయి, మీకు ప్రశ్నలున్నాయి, మీకు బాధలున్నాయి, మీకు భారాలున్నాయి. ఇవన్నిటినీ కూడా దేవుని సన్నిధికి వచ్చి కీర్తనలు 66 రీతిగా సెలవిస్తున్న రీతిగా, దేవా నా మొర ఆలకించు, నా ప్రార్థన చెవియొగ్గు అయ్యా, నీ కొరకు నేను ఆశ కలిగి ఉన్నాను ప్రభువా, దుప్పి నీటి వాగుల కొరకు. దేవా ఎండిన భూమి వలె తని నీ కోసం నేను మొరపెట్టుచున్నాను ప్రభువా అంటూ ఈ పాటను కూడా ఒక హృదయపూర్వకంగా ప్రార్థనగా మనమందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడుకున్నామని. శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావయ్యా. యుగ యుగములో నేను నీ గుడారములో నూతును, నీ రెక్కల చాటున నేను దాగి ఉన్నాను ప్రభువా. ఆ కీర్తనలే మనము పాటగా పాడుతున్నప్పుడు చెప్పండి దేవునితో, నీవే నాకు ఆశ్రయమయ్యా. శత్రువుల ఎదుట బలమైన కోటగా నిలబడగలిగిన దేవుడు అయ్యా నువ్వు. నీవు నా
మా ఆధారం నీవే దేవా. నా ఆశ్రయదుర్గము, నా నిరీక్షణ నీవే. నీ పోలికగా నన్ను మలుచు ప్రభువా. ప్రార్థన చేద్దాం. మీరు మోకరిస్తారో నిలబడి ఉంటారో మీ ఇష్టం, కానీ దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మీ మొరలు, మీ భారాలు, మీ బాధలు, మీ సమస్యలు, లేకపోతే మీకు స్తుతులా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడా, స్తుతించండి, ఘనపరచండి, దేవుని మహిమపరచండి. లైవ్ లో ఉన్న వారు మీరు కూడా దయచేసి సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో మీ ప్రార్థన భారాలు తెలియజేస్తారా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనీసము మీకు వినపడేలాగా మీరు ప్రార్థన చేయండి. మౌనంగా మాత్రం ఉండకండి, మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను అనకండి. ఎన్నో పరధ్యానాలు, ఎన్నో డిస్ట్రాక్షన్స్ అపవాది తెస్తూ ఉంటాడు. నోరు పెట్టి ప్రార్థన చేయండి.